సార్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కళ్యాణదుర్గం 1969లో స్థాపించబడి అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో పయనిస్తోంది. కళాశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విశాలమైన తరగతి గదులు, అధునాతనమైన ప్రయోగశాలలు ఉన్నాయి. కళాశాలలో ప్రతి తరగతి గదిలోనూ నూతన బల్లలు, ఐఎఫ్టి ప్యానెల్ ఉన్నాయి. విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కోసం మంచినీటి సరఫరా చేసి ఆర్ఓ సిస్టమ్ ఉంది. విద్యార్థులకు, వికలాంగులైన విద్యార్థులకు మొదటి అంతస్తుకు ఎక్కడానికి విశాలమైన మెట్లు, స్టైర్ కేస్ ఉన్నది. విద్యార్థుల భద్రతను ఉద్దేశించి తరగతి గదులు, ప్రయోగశాలకు రక్షణ గ్రిల్ ఏర్పాటు చేయబడి ఉన్నది. కళాశాలలో అధ్యాపకులందరూ 25 సంవత్సరాలు పైబడి అనుభవం కలిగిన ఉన్నవారు. విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల్లోనూ, పోటీ పరీక్షల్లోనూ మెరుగైన ఫలితాలను సాధించేలా కృషి చేస్తున్నారు. విద్యార్థులకు ఇంటర్ పూర్తి అయిన తర్వాత పై చదువులకు వెళ్లడంలోనూ, పోటీ పరీక్షలకు సన్నిద్ధం చేయడంలోనూ సహకారం అందించడానికి అధ్యాపకులు కృషి చేస్తున్నారు. కళాశాలలో జనరల్ విభాగంలోన ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసి, సిఈసి అనే కోర్సులు ఉన్నాయి. వొకేషనల్లోన వృత్తి విద్యా కోర్సు విభాగంలో సిరికల్చర్, అగ్రికల్చర్ కోర్సు, ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ పారామెడికల్ కోర్సెస్, ఎంఎన్డిఐటి, సిఈటి, సిఎస్సి, ఈఈటి ఇంజనీరింగ్ కోర్సులు కాగా ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో రన్ అవుతూ ఉన్నాయి. ఈ కళాశాలలో గతంలో చదివిన విద్యార్థులు ఉత్తీర్ణులైన తర్వాత అనేక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లోనూ సాఫ్ట్వేర్ నిపుణులుగాను, ఎలక్ట్రానిక్ మరియు ఆటోమొబైల్ రంగంలో అధ్యాపకులుగాను పనిచేస్తూ ఈ కళాశాల కీర్తిని ఇనుమడింపజేస్తున్నారు. ఈ కళాశాలలో విశాలమైన గదుల్లో పబ్లిక్ పరీక్షలకు, పోటీ పరీక్షలకు అవసరమయ్యే అనేక పుస్తకాలను విద్యార్థుల కోసం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కళాశాలలో జనరల్ విభాగానికి సంబంధించి అధునాతన సౌకర్యాలు కలిగిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ల్యాబ్లు మరియు వృత్తి విద్యా కోర్సులు 7 కోర్సులకు చెందిన ప్రయోగశాలలు, ఆధునీకరించబడిన ప్రయోగశాలను ఏర్పాటు చేయడం జరిగినది. వృత్తి విద్య అభ్యసించే విద్యార్థులకు ప్రతి సంవత్సరం సంబంధిత రంగంలో మరింత నైపుణ్యాన్ని పెంచే ఉద్దేశంతో ట్రైనింగ్ కోసం బయటి సంస్థలకు తీసుకెళ్లడం జరుగుతుంది. కళాశాల విద్యార్థుల్లో సామాజిక స్పృహ, పర్యావరణ విద్య, అంటువ్యాధులు నిర్మూలన, హరిత విప్లవం వంటి విషయాల్లో తగు శిక్షణను ఇవ్వడం కోసం ఎన్ఎస్ఎస్ యూనిట్ ఏర్పాటు చేయబడి ఉన్నది. విరివిగా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం మరియు స్పెషల్ క్యాంప్స్ను కండక్ట్ చేయడం జరుగుతోంది. విద్యార్థుల సౌకర్యార్థమై మధ్యాహ్నం భోజనానికి డొక్కా సీతమ్మ పథకం పేరుతో నిర్వహించడం జరుగుతుంది. కళాశాలలకు ఆటల పోటీలు నిర్వహించడం కోసం విశాలమైన మైదానం కూడా కలిగి ఉంది. పై విషయాలను అవగాహన చేసుకుని 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చేరి వారికి కావలసిన కోర్సులను నిర్ణయించి చేరి మీ భవితను నిర్మించుకోవాల్సిందిగా కళాశాల సిబ్బంది తెలియచేయడం అయినది.